ఇప్పుడు యువగళం రథసారథి భవిష్యత్ నాయకులు ఐటీ శాఖ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ అన్న గురించి చెప్పాలంటే ప్రత్యర్థి గుండెల్లో రైళ్లు పరిగెత్తించడానికి రెడ్ బుక్ను ఓపెన్ చేసి గొడ్డలి పార్టీ నాయకులను రాష్ట్ర వ్యాప్తంగా గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నటువంటి మన నారా లోకేష్ అన్న ఈరోజు మన ముందుకి వచ్చారు. మీ అందరితో మాట్లాడుతున్నారంటే చాలా చాలా సంతోషంగా ఉందన్న. అన్న భువనమ్మ గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే ఇట్లాంటి చిరుత లాంటి నారా లోకేష్ అన్నని ఇచ్చినందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఒకప్పుడు బాడీ షేమింగ్ చేసినా కూడా ఎక్కడ కూడా అదరకుండా బెదరకుండా తన చేతులతో చూపించినటువంటి మన నారా లోకేష్ అన్న ఈరోజు మన ఆదోనికి రావడం చాలా గర్వంగా ఉంది. నిజంగా చాలా సంతోషంగా ఉందన్న. నిజంగా మీ ఆధ్వర్యంలోన కర్నూలు జిల్లా అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ వచ్చి మాకు దిశానిర్దేశం చేయాలని, ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా మీ రాక కోసం ఆదోని కార్యకర్తలు ఎదురు చూస్తున్నారన్న. మీ మాట కోసం, మీ పిలుపు కోసం ఈరోజు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారన్న. ఎందుకంటే మీరు వచ్చిన వెంటనే వర్షం కూడా మీకు ఇక్కడ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించింది. నారా లోకేష్ అన్నే భవిష్యత్తు నాయకులు అని చెప్పి, మా తెలుగుదేశం పార్టీ రథసారథి అని చెప్పి మాకి ఆశీర్వదించినటువంటి వర్ష దేవునికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాట్లాడవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరు కూర్చోవాలి, దయచేసి అందరు కూర్చోండి. అందరినీ కలిసి వెళ్తా, కంగారు ఏం లేదప్పా. రాత్రి ఉండేది ఇక్కడ, ఏం కంగారు లేదు. ఏమైనా డౌట్ ఉందా భయ్యా? అరే భయ్, మీ అందరి బాలయ్య, నా ఒక్కడికే ముద్దల మావయ్య. జై బాలయ్య. మొరటు ప్రేమ అంటే రాయలసీమ దగ్గర తెలుసుకోవాలి. కొంచెం అలవాటు పోయింది నాకు. ఈరోజు దారి పొడుగున పెద్ద ఎత్తున నాకు మీరు ఘనస్వాగతం పలికినప్పుడు చేయి ఇవ్వాలనుకున్నా. చేయిస్తే తిరిగి మీరు ఇవ్వట్లేదు నాకు. అండ్ మీరు నొక్కే దెబ్బకి చేయి నొప్పి వచ్చింది. ఓన్లేరా భయ్, ఈ చేయిస్తే గీరేశారు. అంటే మొరటు ప్రేమ అంటే నిజంగానే రాయలసీమ తర్వాతనే ఎవరైనా. ఆదోని ఈరోజు అదిరిపోయింది. ఒకప్పుడు ఆదోనిని రెండో ముంబై అని పిలిచేవారు. వేదికమైన ఉన్న పెద్దలకి ఇప్పుడు చెప్పా, తిరిగి ముంబై లాగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది.